వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ తెలిపారు. మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించిన వేళ ఈ విజయానికి కారణమైన మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుంచి మంగళవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటున్న సందర్భంగా మాదిగలు ఆయనకు ఘన స్వాగతం పలుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బషీర్బాగ్ చౌరస్తా వరకు లక్షలాది మంది మాదిగలతో బహిరంగ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో మాదిగలు తరలిరావాలని నాగరాజు పిలుపునిచ్చారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం జరిగే సభలో మందకృష్ణ మాదిగ ప్రసంగిస్తారని చెప్పిన నేపథ్యం కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి 30 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఏదైతే ఏబిసిడి వర్గీకరణ అన్నటువంటి అంశం ఉందో ఆ అంశానికి సంబంధించి ఎన్నో ఏళ్ల నుంచి అది ఉన్నటువంటి నేపథ్యం ఉంది. 60 సంవత్సరాల పోరాటం, 30 సంవత్సరాల నిరంతర ప్రయాసం ఈరోజు వర్గీకరణ అంశంలో ఇవాళ వర్గీకరణ ఏబిసిడి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అయితే విజయవంతంగా అయితే తీర్పునిచ్చిన నేపథ్యం ఉంది. కానీ దానికి కొంతమంది అనేక రకాలుగా ఇబ్బందులు పడే నేపథ్యం ఉంది, అనేక రకాలుగా అడ్డుకునే నేపథ్యం ఉంది, అనేక రకాలుగా నిజంగా ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురి చేసే నేపథ్యం ఉంది. ఇలా ఏబిసిడి వర్గీకరణలో ఇలా ఎస్సీ ఈ కులాలకు సంబంధించినటువంటి 59 ఉపకులాలకు సంబంధించి ఇలా మాల మాదిగలే కాకుండా ఇలా మాదిగలో ఉన్నటువంటి ఉపకులాలు, మాలలో ఉన్నటువంటి ఉపకులాలు, ఇంకా ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలకు న్యాయం జరిగేదే ఏబిసిడి వర్గీకరణ. ఇలా కొంతమంది జనాభా తామస ప్రకారం ఇలా కొంతమందికి స్వార్థంగా ఆలోచించి కొంతమంది బావు కోసం మాత్రం ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మిగిలిన డక్కలి కులం కానీ, చిందు కానీ, మన దగ్గర ఉన్నటువంటి కొన్ని కులాలు ఏవైతే ఆ కులాలు ఉన్నాయో ఆ కులాలకు కనీసం అవకాశం కూడా లేకుండా పోయింది. ఇవాళ ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఆ కులాలకు కూడా న్యాయం జరుగుతుంది. అలాంటప్పుడు మాదిగలకు కానీ మాలలకు కానీ నష్టం ఏం జరగదు. ఇవాళ మాలలకు కానీ మాదిగలకు కానీ ఒకవేళ నష్టం జరిగితే ఇవాళ మిగిలినటువంటి 57 కులాలున్నాయో వాళ్ళకు పూర్తిగా న్యాయం జరుగుతుంది. ఇవాళ మాల మాదిగ జనాభా ఎక్కువ తమాషా ఉండడం వల్ల ఇవాళ వీళ్ళు మాత్రమే 57 ఉపకులాలు ఉన్నటువంటి వాళ్ళకు రావాల్సిన వాటను కూడా మాల మాదిగలు తిన్నారు. ఇవాళ ఏబిసిడి వర్గీకరణ వస్తే ఎవరి జనాభా తామస ప్రకారం వాళ్ళకు ఆ వాట వెళ్ళిపోతుంది. న్యాయం జరగడమే ఏబిసిడి యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికోసం మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయత్నంలో, సుదీర్ఘ అవమానాలను తట్టుకొని, ఎన్నో ఇబ్బందులు తట్టుకొని ఇవాళ ఎన్నో రకాల అయినటువంటి సమస్యలను కూడా ఆయన అధిగమించి ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి వెళ్ళి ట్రైన్ మార్గం ద్వారా ఇలా సికింద్రాబాద్ నుంచి మొదలుకొని ఇవాళ ఆయన ర్యాలీ ఉంది. ఆ ర్యాలీకి వేలాది మందిగా తరలిరావాలని జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏబిసిడి వర్గీకరణ అంశం చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒక చిన్న కుటుంబం నడవాలంటే ఆ కుటుంబంలో ఎంత బాధ్యత ఉంటుందో ఆ కుటుంబ తండ్రికి కానీ ఆ కుటుంబ పెద్దలకు తెలిసి ఉంటుంది. అలానే ఒక వ్యవస్థలో ఒక వ్యవస్థ నడిపించాలంటే ఆ యజమానికి అంత పట్టు ఉంటుంది. కానీ ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ విచ్చలవిడితనం వల్ల జీవితాలు అయితే ఆగం చేసుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.